నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. నీ లవ్ స్టోరీ ఎందుకులే అన్న లవ్ స్టోరీలు కాదు, మీరు అఫీషియల్గా పెట్టారు. ఏం పెట్టిన అఫీషియల్గా తెలుసు కదా జనాలందరికీ. ఏం తెలుసు అన్న? ప్రియా లేదు ఇప్పుడు ఈషా ఏమైంది? ఏం కాలేదు. బ్రేకప్ కలిసి ఉన్నారా? లేదు ఏంటి అన్న అది అదొక ప్రోగ్రామ్ అన్న. ప్రోగ్రాంలో వాళ్ళు చెప్పి మేము చేయి ఇప్పుడు సుధీర్ రేష్మి లవర్స్ అని నమ్ముతాను కాదు కదా, అట్లనే ఏం తన్నాను. అచ్చా, లవర్స్ ఏం కాదు, జస్ట్ ప్రోగ్రామ్ వరకు. నువ్వు నవ్వకన్నా. యాక్చువల్లీ తను చాలా మంచి అమ్మాయి. ఆ విషయంలో చాలా అంటే చాలా మంచిది. మనమే వేస్ట్ కాలం కాబట్టి తను ఇప్పుడు హ్యాపీగా. మరి ఆ రూమర్స్ అన్నీ తప్ప? మీరు రిలేషన్ అని ఇవన్నీ లవర్స్ తర్వాత బ్రేకప్ అయిందని అంత చెప్పి నవ్వుతున్నావు. ఏం చెప్పాలన్నా ఆన్సర్? కాదు, ఆన్సర్ రావట్లేదు. సరే ఇప్పుడు దాకా బాగా మాట్లాడా. చెప్పలే. తనకి ఇప్పుడు మంచి లైఫ్ ఉంది, తను హ్యాపీగా ఉంది. మనం మాట్లాడి ఎందుకని చెప్పేసి అలా. ఓకే, ఆ టాపిక్ మేము ఎందుకు డిస్టర్బెన్స్. ఓకే, అప్పట్లో అక్షగాన్ అన్న ఫుల్ ఇది పెట్టారు. అవును, దాని తర్వాత ఇది వచ్చింది. ఇప్పుడు అక్షయ్ నువ్వు ఇప్పుడు టచ్లో ఉన్నారా? మొన్న ఛాంపియన్స్లో అనుకుంటా కదా మళ్ళీ మీరిద్దరు కలిసి డ్యాన్స్ చేసింది అదేనా? ఛాంపియన్స్. అప్పుడు కలిసి ఉన్నారా ఇప్పుడు మీరంతా? నార్మల్ కలుస్తూ ఉంటాం అన్న. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు. చెప్తున్నా కదా, అప్పుడు స్టార్టింగ్ అంటే ఇక తనే అసలు ఇటున్నా కానీ అటు వెళ్ళిపోయేవాళ్ళు. కాదు, ఇన్స్టాలో అందరిని అన్ఫాలో ఎందుకు కొట్టావు? ఎప్పుడన్నా ఇన్స్టాలో మొత్తం అందరినీ, మీ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అని కాకుండా అందరిని అన్ఫాలో ఎందుకు కొట్టేసావు? ఎప్పుడన్నా రీసెంట్గా ఏ పిచ్చిలు వేసింది ఒక్కొక్కసారి. అంటే ఒక్కరిని ఇంట్లో కూర్చున్నా అంటే ఏంది నాకు ఎవరు మెసేజ్ చేయట్లేదు ఏంటి, ఫేమ్ అయిపోయింది వదిలేసారు ఏంటి అందరని తెక్కులేసి మొత్తం అందరిని అన్ఫాలో కొట్టేసిన. మొన్న ఆ టాపిక్ కూడా నాకు ఎలా వచ్చిందంటే ఎవరు ఫోన్ చేసి రాజు ఏంటంటే అందరిని అన్ఫాలో కొట్టాడు అని అన్నారు. ఎందుకు అన్ఫాలో కొట్టాడు అంటే ఏమైందో ఏంటో తెలీదు, ఈ మధ్య ఏదో డిప్రెషన్లో ఉండి ఏమైంది అందుకే అందరిని అన్ఫాలో కొట్టేశాడని టాకు. అదే అసలు డిప్రెషన్లోకి వెళ్ళాను, అది మాత్రం నిజం. ఎందుకు ఇదే ఏం చేయాలో అర్థం కావట్లే. ఇప్పుడు ఒకటి వచ్చింది అనుకున్నా, దాని మీద గట్టిగా నుంచుంటా. ఇదేంటంటే నాకు ఇటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు కొరియోగ్రాఫింగ్ చేయాలంటే కొరియోగ్రాఫర్ కార్డు ఉంటేనే కొరియోగ్రాఫింగ్ చేస్తాను, ఇటేమో సినిమాలు వస్తున్నాయి, సాంగ్లు వస్తున్నాయి. ఇది అంటే ఛాన్స్ వచ్చింది, నేను ఎట్లా వదులుకోవాలో అర్థం కావట్లేదు, వదులుకోలేకపోతున్నా. యాక్టింగ్ అంటే నార్మల్గా యాక్టింగ్ మీద అంత బేస్ కాదు కదా, మన ఓన్లీ డ్యాన్స్ బేస్ మీద కదా. డ్యాన్స్ బేస్ మీద నేను ఇప్పుడు ఏం చేయాలా అని ఒక 24 గంటలు డ్యాన్స్ క్లాస్లో ఉండేవాడిని. ఒకేసారి ఇంట్లో కూర్చుంటే నాకు డిప్రెషన్లో వెళ్ళిపోయిన. డ్యాన్స్ చేయట్లేదు ఏంటని నేను డాన్స్ చేయట్లేదు ఏంటి, నేను డాన్స్ చేయాలని వస్తే బాగుండు అని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా నేను. ఇంకా అది కాక ఇది కాక ఇంకా అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అన్ఫాలోలు అంతే. అందరి మనుషులను వదిలేయడాలు. ఏంది వీళ్ళు ఒక్కళ్ళు కూడా నాకు మెసేజ్ చేయట్లేదు ఏంటి, నేనే అందరు అనుభవాలు కొట్టా. నన్ను కూడా నేను ఎందుకు కొడతాను చూడు, ఇప్పుడు కొట్టున్నా. కాదు, అప్పట్లో ప్రాంక్స్ అవన్నీ వచ్చాయి, లవ్ ప్రాంక్లు అవన్నీ నువ్వు కావాలని చేసినవా? లేదన్న, ప్రాంక్ నాకు దొరికేస్తారు వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళు ఇక్కడ దాకా ప్రొడ్యూసింగ్. దానివల్ల ఏమైనా నువ్వు కొంచెం తగ్గిందా నీ వాల్యూ అన్నీ తగ్గడం అలాంటివి ఏమైనా జరిగాయి? నాకు తెలియని కూడా తెలియదు అసలు. ప్రీ ప్లాన్ ప్రాంక్స్ కదా అవి వాళ్ళు ప్రీ ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు మొత్తం. కానీ ఎందుకు చేసావు అవి? నాకు తెలియదు అసలు వాళ్ళు చేశారని. ఎప్పుడు తెలిసింది? వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసింది సగంలో తెలిసింది. వీళ్ళు జరుగు అటు జరుగు ఇటు జరుగు అంటే అర్థం కదా మన కెమెరా ముందలు పెట్టాడని అన్నప్పుడు సర్లే పెట్టారు కదా ఇప్పుడు దొరికేస్తే బాగోదని కావాలని యాక్ట్ చేసి నేను కూడా కవర్ చేసా. మనసులో అన్ని పెట్టేసి అది తప్పదు కదా.
ఓకే, పెళ్ళి ఎప్పుడు? నా ఎందుకులే, నీకైందన్న? లేదు కాదు, మామూలు పెళ్ళి అంటే నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే అడిగా. లేదు మరదల్ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటా అంటే లేదన్న, ఇప్పుడే లేదు, మనకి ఇంకా టైం ఉంది. ముందు నాకేంటంటే మెయిన్ గోల్ సెట్ అవ్వాలి. మన సెట్ కాకుండా ఒక అమ్మాయి మన ఇంటికి తీసుకొచ్చి మనకున్న ప్రాబ్లమ్స్ కూడా ఆమె పెట్టేదానికంటే మనం సెట్ అయ్యి అమ్మాయిని తెచ్చుకోవడం కరెక్ట్ కదా అని. మరదల పెళ్ళి రైట్ అని నిజమేనా? లేదన్న, అలాంటిది ఏం లేదు. మా మమ్మీ ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు ఎలాగని మమ్మీ వాళ్ళు అనుకుంటారు కదా, ఈమెకి ఇచ్చి చేద్దాం, ఆమెకి ఇచ్చి చేద్దాం అని. అట్లా మా మరదలకి ఇచ్చి చేద్దాం అని మా మమ్మీ అనుకుంటుంది, అందరికీ చెప్పుకుంటుంది. అది లవ్ మ్యారేజ్ కాదన్న, అరేంజ్ చేసుకుంటా. అరేంజ్ చేసుకుంటా. ఎందుకు? లవ్ కమ్ అరేంజ్ చేసుకుంటా. అబ్బా బానే, ఎవరున్నారు? లేదు ఇంకా చూసుకుంటున్నారు. నేను మెసేజ్ చేయమందామా? వద్దులేదు, ముందు సెట్ అవ్వాలి, ఆ తర్వాత సెట్. నీకు ఏదో ప్రాబ్లం ఉంది, అప్పుడప్పుడు పెయిన్ వస్తూ ప్రాబ్లం అవుతుంది, ఏంటది? నీకేమని చెప్తారన్న? అది ఎట్లా వచ్చిందని నాకు కూడా తెలియదు అన్న, చిన్నప్పటి నుంచి లేదు అది. లాక్డౌన్లో మనకి సడన్గా పెయిన్ వచ్చింది, కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళారు, 3 రోజులు ఉంచారు. 3 రోజులు ఎందుకు ఉంచారో తెలియలే. అప్పుడు చెప్పారనమాట, హార్ట్ బీట్ చాలా స్లో కొట్టుకుంటుంది, ఏమైందో తెలియట్లేదు, చిన్నప్పటి నుంచి వస్తే ప్రాబ్లం లేదు, బట్ ఇప్పుడు వస్తే చిన్నప్పటి నుంచి ఉంటుందంట స్లో బీట్, తక్కువ కొట్టుకునేది అందరికి ఉంటుందంట, కొంతమందికి ఉంటుందంట. అది చిన్నప్పటి నుంచి ఉంటే ప్రాబ్లం లేదు, ఇప్పుడు వస్తే ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి అన్న. కొన్ని ట్యాబ్లెట్లు ఇచ్చారు, అవి వాడాం, అప్పుడు రాలే. 1 year తర్వాత ఇప్పుడు ప్రెషర్ తీసుకుంటే అప్పుడు పెయిన్ వస్తుంది. రెస్ట్ తీసుకుంటావా? వెళ్ళి సైడ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటావా? పడిపోతాను అక్కడ, ఆటోమేటిక్గా వాటర్ తాగితే సెట్ అవుతుంది. అప్పుడు కొంచెం వాటర్ తాగితే అప్పుడు సెట్ అవుతుంది. సడన్గా పెయిన్ రావటం ఇప్పుడే మెంటల్ ప్రెషర్ తీసుకున్నప్పుడే, స్ట్రెస్ ఎక్కువైపోయి స్ట్రెస్ అయిన ఎక్కినప్పుడు ఇది మనకి షాక్ కుట్టింది కదా, షాక్ కుట్టినట్టు ఇలా అనిపించింది, అలా పడిపోతావు. ఒక 1/2 hour తర్వాత మళ్ళీ సెట్ అయిపోతావు. తగ్గిందా? సెట్ అయిందా? ఇప్పుడైతే మ్యాక్సిమం ఒక నెలలో ఒకసారి వస్తుంది, అప్పుడైతే వారానికి ఒకసారి వచ్చేది. మరి చెప్పలేదు ఎవరికి? ఎవరు నమ్ముతారండి, ఇదే సొల్లు మాటలు చెప్తున్నావు అనుకుంటారు వాళ్ళు. అవి చెప్పుకొని ఏం చేస్తావు అని, అంతే, ఏం లేదు, ఇది మన ప్రాబ్లం కదా ఇది అని. రాజుని కొన్ని విషయాల్లో నెగిటివ్ చేశారు, ఎందుకు ఆ బ్యాడ్ నేమ్ వచ్చింది అమ్మాయిలని అదని? ఈ ఎంత బయట వాళ్ళు ఇష్టపడుతుంటే అంత పన్నోళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు వాడికి తెలీదో నాకు తెలీదు, కానీ నా గురించి మాత్రం బ్యాడ్ మాట్లాడేస్తాడు. అది విన్నా వినకపోయినా కానీ వాళ్ళెవరి ముందు బ్యాడ్ మాడేస్తాడు. వీళ్ళు 10 మంది చెప్తారు, వాళ్ళు పోయి ఇంకో 10 మంది చెప్తారు, అట్లా ఒక్కొక్కరు. అప్పట్లో D10 టైంలో ఎన్టీఆర్ గారు అవార్డు తీసుకున్నావు కదా, మళ్ళీ ఎప్పుడైనా కలిసావా? మళ్ళీ అంటే ఆయనే గుర్తుపట్టి ఎయిర్పోర్ట్లో ఎన్టీఆర్ సార్ గుర్తుపట్టారు. నేను అసలు పిచ్చోనైనా, ఆయన నన్ను గుర్తుపట్టు ఏంటంటే, ఏదో న్యూ ఇయర్ పార్టీకో ఇటు వెళ్తున్నారు, చాలా మంది వెళ్తున్నారు, రానా గారు, రాజమౌళి గారు, అనుష్క గారు, చాలా మంది వెళ్తున్నారు. అయితే నేను ఇట్లా మిర్రర్ దగ్గర స్పెట్స్, అప్పుడే ఎయిర్పోర్ట్ మనకి ఈవెంట్ ఉంటే నేను ఎయిర్పోర్ట్లో ఉన్నా, స్పెట్స్ చూసుకుంటూ ఉన్నా, గుర్తుపట్టారు, ఆయన రమ్మని అన్నారు. ఆ బాడీ గార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి రారా అన్నారు. అంటే ఎవరన్నా ఏందన్నా, ఆయన ఎంత ఎత్తున్నాడు, ఏందన్నా అంటే ఇట్లా అంటే పక్కకి తీసుకెళ్తే అక్కడ చూడంగానే ఎన్టీఆర్ సార్ ఉన్నారు. నేను అసలు చేదు వణికిపోయినాయి. అంటే అక్కడంటే డ్యాన్స్ చేసే మూడ్లో ఉన్నాను కదన్నా, అక్కడ ఎన్టీఆర్ సార్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు అసలు ఆ మైండ్లో లేదు. ఇది కొట్టాలి, సంవత్సరం పాటు నేను కష్టపడిన, నా కింద మా మాస్టరు, నా స్టూడెంట్స్, మా ఊళ్ళో ఎంతమంది కష్టపడ్డారు, ఒక్కడి మీద ఆధారపడి ఉంది. అది 1 year కదా అప్పుడు షూట్? 1 year. అది అప్పుడు 1 year షూట్ కదా ఒకటి. ఇప్పుడు 6 months. 6 monthsలో అయిపోతుంది. అసలు నరకం అన్న, ప్రతి షెడ్యూల్కి 1 year పాటు హాస్పిటల్లో ఉన్నాను నేను. దానికైతే అది అంత కష్టం ఉంది కదా. ఆ టైంలో మా ఎన్టీఆర్ సార్ని నేను ఊహించుకోలేదు. మా పక్కన ఎన్టీఆర్ సార్ ఉన్నారు, నా చేయబెట్టుకున్నారన్న థాట్లో లేను. ఈ ఎయిర్పోర్ట్లో సడన్గా నన్ను ఎన్టీఆర్ సార్ గడవగానే నాకు మొత్తం వణికిపోయినాయి. బాగున్నా, మంచి పొజిషన్కి వెళ్ళు, ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి థ్యాంక్స్ అన్న. ఆయనే పిలిచారు. నాకు తెలియదు అసలు బేసిక్గా, నాకు అసలు ఇలా అయ్యింది, ఇలా అంచుకి ఇలా ఒక ఎంగేజ్మెంట్ అయ్యి ఇలా బ్రేక్ అయింది అనే విషయం నాకు అసలు తెలీదు, నిజంగా తెలీదు. నువ్వు నాకు పరిచయమైన 1 year దాకా కూడా తెలియదు నాకు.
రీసెంట్ గా నేను చూసినప్పుడు బ్రేక్ అవ్వడం ఏంటి, ఇది షాక్ అయిపోయా. అడుగుదాం మళ్ళీ వద్దురా బాబు సీరియస్ అవుతుంది ఎందుకులే అని చెప్పి నేను అడగలే. నిజంగా అయ్యిందా? నేను ఒక వీడియో చూసా, అది ఏ వీడియో అనుకున్నాను. స్వేర్ ఎలాగేయాలి, ఒట్టు ఎలాగేయాలి స్వేర్ ఏదో ఎంగేజ్మెంట్ అయినట్టు ఒక పక్కన కూర్చొని అలా నవ్వుతూ ఉంటారు. అది నాకేమో ఎడిటింగ్ వీడియోలా అనిపించింది. ఒక రీల్ చూసాను నేను యూట్యూబ్ లో ఉంది. నిజంగా అయిందా? ఎంగేజ్మెంట్ అయింది, అది బ్రేక్ అయింది. అది అంటే ఫ్యామిలీ సెట్ కాలేదు. సో ఎమోషనల్ అవుతావా? ఎమోషనల్ అంటే తెచ్చుకుంటావా ఎప్పుడైనా? అసలు ఇప్పుడు లేదు, ఇప్పుడు అసలు పిచ్చలైడ్ యూ అన్లక్కీ ఫెలో అనుకొని వదిలేస్తాను అంతే. అలా ఉండాలిరా నేను. ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఎవ్రీథింగ్ ఓకే. అంటే ఆ సిచ్యువేషన్ ఆ టైమ్ లో మనం టఫ్ అనిపిస్తది, బట్ వెళ్తూ ఉంటే అది నార్మల్ అయిపోతుంది. బట్ ఆ టైంలో దానికి ఈజీ అయితే కాదు, డెఫినెట్ గా కాదు. సో ఆ టైంలో ఇది ఉంది, ఇది చెప్పాం కదా బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకు అయ్యామంటే నాకు ఆ టైంలో ఇది చాలా అది చెప్పాలి మరి ముందే చెప్పొచ్చు కదా. అదే చెప్పాను కదా, సిచువేషన్స్ అని. అది పక్కనే ఉంది ఆ టైంలో. సో అది దాని నుంచి నేను ఓవర్కమ్ చేశాను అంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్. అది నార్మల్ గా పెళ్ళి అనుకుంటే మొత్తం అన్ని మనం చూసుకుంటాం కదా ముందే. ఓకే టైం అంతే, డెస్టినీ. మనం హ్యాపీగా ఉండాలని రాసి పెట్టినప్పుడు అలాంటివి అవుతూ ఉంటాయి. కానీ మనం హ్యాపీగా ఉంటామే. ఉంటాం అదే అంటున్నా, ఉండాలి అని రాసి పెట్టినప్పుడు అలాంటివి క్యాన్సిల్ అవుతూ బ్రేక్ అవుతూ ఉంటాయి అంటున్నా. ఆల్ ఇస్ వెల్, అంత మనం ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్ శివ, అంతే. అన్షుకి యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఎంత సంపాదిస్తారు? నాకు ఈ మధ్య బాగా క్వశ్చన్ కి బాగా వైరల్ అవుతున్నాయి. క్యూరియాసిటీ, ఎంత సంపాదిస్తుంది? బానే అంటే 1 కోటి రూపాయలు ఇచ్చేస్తున్నారు మరి ఇక్కడ, తీసుకోండి అని. 10 లక్షలు నెలకి, 5 లక్షలు. చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు శివ, ఓన్లీ యూట్యూబ్ నుంచి అంతే. అంటే మేము యాక్టివ్ ఉండం ఫర్ షూర్. ప్రమోషన్స్ ఇవి అన్ని కలిపి అసలు లేడీస్ కే ప్రమోషన్స్, లేడీస్ కే అవకాశం. నాకు నిన్న ఒకడు ఫోన్ చేశాడు, అన్నా ఇండస్ట్రీలో మనం ఉండలేమన్నా, ఓన్లీ అమ్మాయిలేనన్నా, పదరా మారిపోదాం అన్నా. నేను అట్లేం లేదు, నువ్వు పెట్టే క్రియేటివిటీ, నువ్వు పెట్టే ఎఫర్ట్స్ బట్టి, నీ కంటెంట్ బట్టి అఫ్ కోర్స్ ఉంటది. ఎందుకు మెయిల్ కంటెంట్ క్రియేటర్స్ కూడా చాలా బాగా చేస్తారు. నేనేనా చేస్తూ ఉంటే వస్తాయి. నీలో అంత టాలెంట్ ఉంది, తొక్కేసుకుంటున్నావు నిన్ను నువ్వే. హోస్టింగ్ దగ్గర ఆగొద్దు, వెళ్ళాలి, మల్టీ టాస్కింగ్ చెయ్యాలి. దొరుకుతుంది టైం, దొరుకుతుంది, జీవితం అంతా తిరగబడిపోతుంది. తీసుకోవాలి నువ్వే, ఇంకా ఆప్షన్ లేదు. ఎంత వస్తాయి? ఓకే అంటే పర్టికులర్ గా ఇంత అమౌంట్ అని ఏం ఉండదు నెలకి. నాకు సీరియల్స్ నుంచి అక్కడి నుంచి నాకేమొద్దు, యూట్యూబ్ నుంచి ఇన్స్టాగ్రామ్. ఇప్పుడైతే లేదు, ఒకప్పుడు వచ్చేది 4 lakhs వరకు. ఇప్పుడు ప్రెసెంట్ అసలు లేదు, యూట్యూబ్ అస్సలు లేదు. ఎందుకు ఆఫీసర్ యూట్యూబ్ ఇద్దరు? ఇంట్రెస్ట్ లేదు. ఎంతసేపు మా పర్సనల్ లైఫ్ ఏం చూపిస్తాం చెప్పు? అలా అనేసరేంటి మరి? అంటే ఎంతసేపు మా పర్సనల్ లైఫ్ చూపించాలి, జనాలకు కూడా బోర్ కొడుతుంది చూసి అవే వీడియో. మా పర్సనల్ లైఫ్ మొత్తం ఉంటది మా యూట్యూబ్ ఛానల్లో. ఇంకా కొత్తగా చూపించడానికి ఏముంటది? అంటే మేము డే టు డే ఏం చేస్తున్నాం, ఎక్కడ ఉన్నాం, ఇవన్నీ. మేము మహా అయితే ఫ్యామిలీతో ఉంటాం, లేదంటే ట్రిప్ లో ఉంటాం, అవన్నీ చూస్తారు వాళ్ళు. ఇంకేం చూపిస్తాం? ఇంకా కొత్తగా ఏమన్నా మా పెళ్లి అయితే ఏమన్నా అప్పుడు కొత్త లైఫ్ కాబట్టి. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.